హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక జేపీజీని అంటే ఇమేజ్ జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఈ ఫార్మేట్లో ఉన్న ఒక ఇమేజ్ను పీడిఎఫ్గా ఎలా మార్చాలో చూద్దాం. ముందు నేను ఆల్రెడీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఉంచాను, ఒక ఫోల్డర్ కూడా ఓపెన్ చేసి ఉంచాను. అందులో ఒకటే ఇమేజ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన షేర్ తీసుకోవాలి. షేర్ పైన క్లిక్ చేస్తుంది చూడండి. ఇట్లానే క్లిక్ చేసుకుని వచ్చి మనకు ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తుంది చూడండి. ప్రింట్ డైలాగ్ అని వచ్చింది కదా, తర్వాత చూద్దాం. ఎక్స్పాండ్ ప్రింటింగ్ ఆప్షన్ ప్యానల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వచ్చింది కదా, క్లిక్ చేద్దాం. మళ్ళీ క్లిక్ చేద్దాం. ఓకే, ఇది పేపర్ సైజ్ ఎంత అని చెప్తుంది. స్వైప్ చేసుకోవాలి. కాపీస్ 01, పేపర్ సైజ్ ఒకటే ఉంది కాబట్టి ఒకటని చెప్తుంది. మళ్ళీ ఇటు సేవ్ టు పీడిఎఫ్ అనే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ చూపిస్తే మనం ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, డాక్యుమెంట్ అనే ఫోల్డర్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఇటు సేవ్ చేద్దాం చూడండి. ఓకే, ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం డాక్యుమెంట్ అనే ఫోల్డర్ ఇది ఉందో లేదో చూద్దాం. Navigate search. More go to my files. My search. More image, video, audio, document, downloads, installation, storage, internal storage 7. All item 2 of Android. Eloquences, documents, fold documents, audio. Navigate up. Audio. Document. Download full.pdf February 10th 11:47 p.m. 371 KB. ఓకే, ఇట్లా వస్తుంది డాక్యుమెంట్ అని చెప్పేసి డౌన్లోడ్ అని చెప్పేసి ఈ రకంగా ఫైల్ నేమ్తో వస్తుంది. ఇది మనకు ఏదైనా టెక్స్ట్ ఉన్న ఇమేజ్ను ఇట్లా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసినా కానీ ఇన్స్టా రీడర్తో కూడా చదివించవచ్చు.